నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. మనతో మాట్లాడడం కోసం ఆంధ్రప్రభ అసోసియేట్ ఎడిటర్ మారం శ్రీనివాస్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాము. నమస్కారం సార్. లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలిచింది కాబట్టి రేపు రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు రన్ చేస్తున్న ప్రాజెక్ట్స్, పథకాలు అనేవి ఎంతవరకు ఉపయోగపడతాయంటారు? అంటే ఈ పెద్దగా ప్రజలు ఈ ప్రాజెక్టుల విషయాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే రేపు అంతిమంగా వీళ్ళు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు, వీళ్ళేంటి 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చారు. ఇవి ఎంత మేరకు అమలు చేశారన్నది ప్రజలు చూస్తారు. ప్రాజెక్టులు ఇప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాజెక్టులు ఉంటే ఏంటి లేదండి, వాళ్ళకు సకాలానికి నీరు ఇస్తున్నారా, సకాలానికి విద్యుత్ ఇస్తున్నారా, సకాలానికి రైతు బంధు ఇస్తున్నారా, రైతు బీమా అమలు చేస్తున్నారా, అవి చూస్తారు. ప్రాజెక్టులు పెద్ద సామాన్య ఓటర్ పట్టించుకోడు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రైతు పెద్ద పట్టించుకోవడం. ఓకే సార్. అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి ఎంతవరకు మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉంటుందా? సమీకరణాలు ఏమైనా మారుతాయంటారా? అధికార పార్టీ కాబట్టి వాళ్ళకి పైచేయ ఉంటది. గతంలో వాళ్ళు కేవలం 3 స్థానాలు గెలిచారు. నల్గొండ, భువనగిరి అండ్ మల్కాజ్గిరి. 9 సిట్టింగ్ స్థానాలు బీఆర్ఎస్ ఉంది, 4 స్థానాల్లో బీజేపీ ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహం ఏంటంటే 14 స్థానాల్లో వాళ్ళు గెలవాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యంలో భాగంగానే మన చేవెళ్ల సభ మొదటి సభ పెట్టారు. ఇక జిల్లాల్లో కూడా పర్యటిస్తానని ఆయన రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఆ సభలోనే. సో అధికార పార్టీకి కలిసి వస్తుంది, ఈ లోక్సభ ఎన్నికలు కలిసి వస్తాయి. కానీ ఈ 9 స్థానాల్లో బీఆర్ఎస్ నిలబెట్టుకుంటుందా, దీంట్లో ఎన్ని కోల్పోతుంది, బీజేపీ మోడీ ఆయన మంత్రాంగం ఏం ఫలిస్తుంది, అయోధ్య ఎంతవరకు చేస్తుంది, ఈ 4 బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో వాళ్ళు కనీసం 8 స్థానాల్లో ఇక్కడ గెలవాలనేది వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే రేపు 4వ తారీఖు నడ్డా వీళ్ళంతా వస్తున్నారు. ప్రధాని కూడా 2 రోజుల పాటు ఇక్కడే ఉంటారు. సీనియర్ నాయకులతో భేటీ అవుతారు. ఆయన ప్రణాళికలు రచించి ఎలా ముందుకెళ్ళాలని కూడా ఆదేశించే అవకాశం ఉంది. చూడాలి మరి ఈ 4 రోజుల్లో జరిగే పరిణామాలు ఎటువైపు దారితీస్తే చూడాలి మరి. ఓకే సార్. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు ప్రధాని కూడా రాబోతున్నారు. వాళ్ళు సీట్స్ అయితే తప్పకుండా ఇక్కడ నుండి బీజేపీకి ఒక స్థానం అనేది ఏర్పరచుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో వచ్చేటప్పటికి ఎప్పటి నుండో మజ్లిస్ పార్టీయే వస్తుంది. ఈసారి ఎలాగైనా సరే అక్కడ కూడా జెండా పాతాలని చెప్పి బీజేపీ చాలా గట్టిగా ఫిక్స్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ అసలు రాజాసింగ్ ని నిలబెడతారా, లేదంటే మహిళా అభ్యర్థిని నిలబెడతారా? అక్కడ ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు బీజేపీకి రావడానికి? అంటే ఇప్పుడు హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎంఐఎం చేతిలో ఉన్నాయి. బీజేపీ ఒక స్థానంలో కూడా లేదు, కాంగ్రెస్ ఒక స్థానంలో కూడా లేదు. అయితే గత 20 సంవత్సరాల బట్టి చూస్తే గత 20 సంవత్సరాలుగా ఎంఐఎం గెలుస్తూ వచ్చింది. ఈసారి కొత్త అక్కడ పాగా వేయాలని బీజేపీ చూస్తుంది. అందులో భాగంగానే మన పాత బస్సులో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో మేము ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తాము, మేము ఇక్కడ జెండా ఎగరేస్తాం, బీజేపీ జెండా ఎగరేస్తామని కిషన్ రెడ్డి గారు ప్రకటించారు. కానీ అంత ఈజీ కాకపోవచ్చు, ఎందుకంటే మజ్లిస్ బాగా బలంగా ఉంది, వారి ఓటు శాతం అక్కడ బాగా పెరిగింది. బీజేపీ కూడా మన అసెంబ్లీ ఎన్నికల్లో 14 ఓటింగ్ శాతం వచ్చినా పాత బస్సులో ఆశించినంతగా రాణించలేదు, ఒక రాజాసింగ్ మినహా. సో కష్టమే కొద్దిగా ఉన్న పరిస్థితుల్లో బీజేపీ అక్కడ పాగా వేయడం అనేది ఇబ్బందికరమైన పరిణామం. ఓకే సార్. అయితే ఇటువైపు ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చేటప్పటికి ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో అయితే ఓడిపోయింది. ప్రస్తుతం లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించి అయితే చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. వాళ్ళ ప్రయత్నాలు ఎంతవరకు ఫలించే ఛాన్స్ ఉంటుందంటారు? ఎన్ని సీట్స్ రావచ్చు అంటారు? అంటే ఉన్న పరిస్థితుల్లో గతంలో వాళ్ళకి 9 స్థానాలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారి కుమార్తె కవిత కూడా పరాజయం పాలయ్యారు. వాళ్ళ సమీప బంధువు వినోద్ కుమార్ కూడా పరాజయం పాలయ్యారు కరీంనగర్ నుంచి. ఈసారి ఉత్తర తెలంగాణ మీద బాగా ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు. ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్, వరంగల్, భువనగిరి. కానీ ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ అధికారం చేతిలో ఉంది కాబట్టి అంత ఈజీగా వాళ్ళు కూడా వదిలిపెట్టరు. అందులోనూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ అసెంబ్లీ స్థానాలు వాళ్ళకే వచ్చాయి. కొద్దిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ జరుగుతున్న పరిణామాలు చెప్పి ప్రజలను జాగృతం చేసి తద్వారా వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఉన్న స్థానాలను పదిలంగా ఉంచుకునే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్. మరోవైపు ఈటెల రాజేందర్ చాలా పెద్ద లీడర్ అనే చెప్పారు తెలంగాణలో. ఈసారి ఆయనకి ఎక్కడి నుండి సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది? ఆయన ఏదో మల్కాజిగిరి నుంచి ఆయన బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతోపాటు మల్కాజిగిరి లోక్సభ నుంచే చాలా మంది ఉద్దండులు, బీజేపీలో ఉద్దండులు రంగంలో దిగారు. నిన్న చాలా మంది కార్యకర్తలు ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అయింది, ఆయన ఇంటికి వెళ్ళారు, సంబరాలు చేస్తున్నారు.
అయితే ఈ జనాలు మామూలుగా మా ఇంటికి వస్తుంటారు. రోజు వచ్చే వాళ్ళు ఇవాళ వచ్చారని ఆయన నిన్న వివరణ ఇచ్చారు. ఆయన గట్టిగా అయితే మల్కాజిగిరి స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నాడు. అధిష్టానం చూడాలి మరి. ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఇస్తుందా? ఈయన బలమైన నాయకుడు కాబట్టి, బీసీ సామాజిక వర్గం చెందినవాడు కాబట్టి. అందులో మల్కాజిగిరి లోక్సభ స్థానం అంటే అతిపెద్ద నియోజకవర్గం. దేశంలో అతిపెద్ద నియోజకవర్గం. ఇక్కడ సెటిలర్స్ బాగా ఉంటారు. సో, వాళ్ళు బీజేపీ వైపు బాగా మొగ్గు చూపుతారన్నది వాళ్ళ భావన. చూడాలి మరి ఆయన టికెట్ వస్తే ఆయన ఎలా రాణిస్తారన్నది చూడాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు పేపర్ ద్వారా ఆంధ్రప్రభ పేపర్‌కి ఎన్నో రోజుల నుంచి సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు డైరెక్ట్‌గా ఆంధ్రప్రభ ప్రజలకి, ఆంధ్రప్రభ వ్యూవర్స్‌కి డైరెక్ట్‌గా మీ విశ్లేషణ అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. మొత్తానికి ఇది పరిస్థితి. అటువైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ 2 కూడా ప్రాజెక్ట్స్ పైనైతే చాలా ఫోకస్ పెట్టాయి. రేపు జరగబోయే లోక్సభ ఎలక్షన్స్‌కి సంబంధించి మాత్రం తప్పకుండా గెలవాలి అనే ఉద్దేశంతో ఒకరిపైన ఒకరైతే నిందలు వేసుకుంటూనే ఉన్నారు. మరోవైపు బీజేపీ కూడా ఈసారి ఎలాగైనా సరే ఎక్కువ సీట్లు సాధించాలి అనే ఉద్దేశంతో అయితే ముందుకు సాగుతూ ఉంది. సో, చూడాలి ఎలక్షన్స్ జరిగిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉంటుందనేది. ఇది ఇవాల్టి విశ్లేషణ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.